ధనుస్సు రాశి వారికి ఆదాయము 5, ఖర్చు 5, రాజపూజ్యము 1, అవమానము 5. ఈ రాశి వారు మంచి ఆకర్షణీయమైన రూపము వీరికి ఉంటుంది. ఎక్కువ దైవభక్తి, పాప భీతి కూడా ఎక్కువే. ఏ విషయము అయినా వెంటనే గ్రహించి నిర్ణయం తీసుకుంటారు. దైవభక్తి కలిగి ఉంటారు. సాంప్రదాయములు పాటిస్తారు. మనస్సులో ఏదీ దాచుకోరు. అనుకున్నంత తొందరగా పైకి రాలేరు. పొడవైన ముఖము, త్యాగము, ఔదార్యవంతులు, ఉత్సాహం, ఆరోగ్యము, చొరవశక్తి కలిగి ఉంటారు. జీవితాన్ని మామూలుగా సరదాగా తీసుకుంటారు. భోగభాగ్యములు అనుభవించుదురు. పట్టుదలతో కార్యసాధన చేయగలుగుతారు. ఈ రాశి వారికి గురువు 7వ స్థానము సంచారం వల్ల ఇంటి అందు వివాహాది శుభకార్యములు ఉంటాయి. రావలసిన ధనం చేతికి వస్తుంది. నూతన వ్యాపారము ఆరంభించుట మరియు వ్యాపారమునందు మంచి లాభములు కలుగును. విద్యార్థులకు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధిస్తారు. ఉద్యోగ మార్పు మరియు ప్రమోషన్లు లభించుట, బంధుమిత్రుల కలయిక, ఉన్నత చదువులకు విదేశీ ప్రయాణములు వీరు చేస్తారు. సంతాన ప్రాప్తి, సమాజములో గౌరవము కలిగి వీరుంటారు. నూతన వస్తు వాహన ఆభరణములు, బంగారము వీరు కొనుక్కుంటారు. డాక్టర్లు, న్యాయవాదులు మంచి ఆదరణ. రాజకీయం నందు జేము, కోర్టుల కేసు పరిష్కారం అవుతుంది. పొదుపు చేయుట, ఆదాయం బాగుంటాయి. ప్రణాళికలు వేసుకుంటారు. కొన్ని పనులు ఆకస్మికంగా నెరవేరుతాయి. కొత్త ప్రయత్నాలు ప్రారంభిస్తారు. మీ మాట అందరినీ ఆకట్టుకుంటుంది. మీ ప్రయత్నాలు విఘ్నముగా నెరవేరును. పిల్లల చదువుపై శ్రద్ధ వహిస్తారు. కుటుంబంలో ఇంకొకరి సంపాదన మొదలవుతుంది. వ్యవసాయమునందు మంచి ఫలితములు కలుగును. కష్టపడినందుకు మంచి ఫలితము దక్కుతుంది. ఇంతకు ముందు నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభిస్తారు. పరోపకారం చేస్తారు. చేయి వృత్తుల యందు చురుకుతనము, ధనధర్మములు చేయుట వలన గృహాలంకరణ వస్తువులు కొనుట మీ గుడ్విల్ పెరుగుతుంది. అందరినీ కలుపుకొని సమిష్టి ప్రయోజనాల కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మిత్రుల సహకారం లభిస్తుంది. మీ అవసరాలకు ధనం ఏదో రూపకంగా వస్తుంది. ఉన్నంతలో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. వత్సరాంతము శని 4వ ఇంట ఉండడం వల్ల మనస్సునందు భయము, ప్రయాణమునందు ఆటంకాలు, శస్త్రచికిత్సలు, కొంచెం ఆర్థిక ఇబ్బందులు, ఏ పని చేసినా ఆలస్యంగా నెరవేరుట, కొంతమంది ఆత్మీయులు విడిపోవుట, మోసపూరితమైన వాతావరణం ఏర్పడుట, రాని బాకీల వివాదాస్పదం అగుట, మానసిక ఒత్తిడి, కోపము అధికమవును. సహనం, ఓర్పు బాగా అవసరం. అవసరమైన పనులు చేసి అనవసరమైన పనులు విడిచిపెట్టవలను. చింతించుట, మధ్యవర్తితనం పనికిరాదు. పరిచయం లేని వ్యక్తులను నమ్మరాదు. పెద్దల మాట వినకపోవడము, వ్యర్థ సంచారము, మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు శ్రీరాముణ్ణి మరియు భగవద్గీతను స్తుతించడం వల్ల విశేషమైన ఫలితాలు ఉంటాయి.